ముత్యాలమ్మ జాతర అంగరంగ వైభవంగా జరుగుతోంది. చిలకూరు మండలం తూర్పు కనుపూరులో వెలసి ఉన్న ముత్యాలమ్మ అమ్మవారిని దర్శించుకునేందుకు 3 రోజుల పాటు జరిగే ముత్యాలమ్మ జాతరకు భక్తులు పోటెత్తారు. తూర్పు కనుపూరులో కొలువై ఉన్న శ్రీ ముత్యాలమ్మ జాతర మంగళవారం రాత్రి పోలేరమ్మ నిలుపుతో జాతర మొదలైంది. జిల్లాతో పాటు ఇతర రాష్ట్రాల నుండి ప్రజలు అధిక సంఖ్యలో తరలి వస్తున్నారు. ముత్యాలమ్మ జాతరలో భాగంగా బుధవారం పోలేరమ్మను ఊరేగించారు. ఈ ఊరేగింపులో భక్తులు విరివిగా పాల్గొన్నారు. కోరిన కోరికలు నెరవేర్చాలంటూ భక్తులు వేపమండలు కట్టుకుని 1000 కళ్ల కుండలను నెత్తిన పెట్టుకుని ఆలయం చుట్టూ తిరిగారు. పొంగళ్లు పొంగించారు. ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ సభ్యులు పర్యవేక్షిస్తున్నారు. ఎండలు ఎక్కువగా ఉండడంతో ఆలయ ఈవో శ్రీనివాసులరెడ్డి దారి పొడవునా చలువ పందిళ్లు వేయించారు. ముత్యాలమ్మ జాతరలో భాగంగా బుధవారం అమ్మవారిని పారిశ్రామికవేత్త తానంకి నానాజీ కుటుంబ సభ్యులు దర్శించుకున్నారు. మా దేవి ముత్యాలమ్మ పొద్దు మాపు పూజల నంది పులకించిపోతుందే అమ్మా మాయమ్మ మా దేవి ముత్యాలమ్మ పొద్దు తిరుగుడు పువ్వు కంటే ముద్దుకున్నాదే అమ్మా మాయమ్మ మా దేవి ముత్యాలమ్మ పొద్దు మాపు పూజల నంది పులకించిపోతుందే అమ్మా మాయమ్మ మా దేవి ముత్యాలమ్మ. ఎండికొండల దండి దేవత ఎల్ల లోకాలను ఏలగా తల్లి భూపై భూగర్భాన ఉద్భవించి తల్లి కాన్పూరు క్షేత్రాన వెలిసేనమ్మా. ఎండికొండల దండి దేవత ఎల్ల లోకాలను ఏలగా తల్లి భూపై భూగర్భాన ఉద్భవించి తల్లి కాన్పూరు క్షేత్రాన వెలిసేనమ్మా.